మందుల సామ్యుల్ గారు ఏమన్నారంటే సావు డప్పు కొడతాం బిడ్డ అని మాట్లాడుకొచ్చారు. మా డప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తుంది. మాదిగోళ్ళకి సాయం చేస్తే సాగు డప్పు కొడతారా? అని ఇటు చేయలేపుతాడు, అని ఇటు చేయలేపుతాడు. మాకు సాగు డప్పు కొడితే ఎవరికి సాగు డప్పు కొడితే మనల్ని అంచనోనికి సాగు డప్పు కొట్టాలి. మాదిగ జాతి పరుగు పోతుంది. మాదిగోళ్ళు అంటే గిట్లుంటారా ఇంత గలీజ్ గాన్లా. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము డప్పులు కొడతాం. నేను భయపడేటోన్నైతే గంత పెద్ద కేసీఆర్ రాష్ట్రంలో తెలంగాణకు ఆయన ఎదురులేని నాయకుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నేను ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని రాసిపాడినోడిని. కూర్చునే కూర్చో ఉన్న ఆఫీస్ ఉందా? ఎక్కడిది ఆఫీస్, ఎక్కడిది కుర్చీ, ఎక్కడిది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం కొంత పేరున్నోళ్ళు కావాలి చాలు చేయబట్టి, కానీ వాళ్ళు చేయబట్టి నేను ఎందుకు గెలిచినా అని చెప్పి మాట్లాడతాడు ఆయన. మందుల సామ్యుల్ గారు మాట్లాడుతున్న మాటలు అవి. అదే దానివల్ల ఏమైందంటే ఇంకో మాదిగను దగ్గర తీయరు, ఇంకో మాలను దగ్గర తీయరు అంటున్నా. సీటు మనదే, మన తాత రాసిన భారత రాజ్యాంగమే, ఇది మందిదేం కాదు. వాళ్ళు గత 20-30 ఏండ్ల నుంచి ఈ ప్రాంతంలో సర్వీస్ చేస్తున్నారు. మాటిస్తే తప్పడు రో కోమటిరెడ్డి రాజన్న, దమ్మున్న లీడరు రో కోమటిరెడ్డి రాజన్న. రేపు మీరు అవకాశం అడగారా తుంగతుర్తిలో? 100% అడుగుతాను, ఎందుకుంటా. నా రాజకీయ భవిష్యత్తు కోమటిరెడ్డి చేతులు పెట్టిన ఆ రోజే ప్రకటించిన. నేను కోరసు పడిన పిల్లలకు నాకు 25,000 జీతం ఇచ్చి ఒక్క కాడ జాబ్ చేయరనంటే నేను ఒక ఉద్యమకారుడిగా ఉన్నోడిని. నా ఇంట తిరిగిన పిల్లలు నేను ఒకే కేటగిరీలో జాబ్ చేయమంటే నాకు ఎందుకు ఆ జాబు? ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో కోమటిరెడ్డికును రేవంత్ రెడ్డికి పడతలేదు. సరే, అది కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరితోనైనా కూడా కాదు. నేనేం పాపం చేసినన్నా? నేను గజ్జగట్టలేదా? ఇప్పుడు నేను అచ్చంపేటలో మాట్లాడలేదన్నా, రావాల్సిన మొగోడు రానే వచ్చిండో నేస్తమా రావా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. తెలంగాణ ఉద్యమకారుడు ఆ రోజు గంతెత్తి గొంతుతోని గర్జించినట్టుగా పాట పాడితే తెలంగాణ ఉద్యమంలో రోమాలను నిక్కబొరిచే ఉద్యమం వైపుగా అడుగు వేసినాం. ఆయనది కూడా ఒక చాలా కీలక బాధ్యత. ఆ తర్వాత రాజకీయ పార్టీలకి సాంస్కృతిక సారథిగా, లేకపోతే ఆయన ఒక వారధిగా నిలిచిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి. సో ఆ తర్వాత అనేక ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఒక పాటకాడిగా, ఒక గాయకుడిగా, ప్రజా గాయకుడిగా ఒకానొక సందర్భంలో చాలామంది గొప్పలు కళాకారులుగా, పాటలు పాడేవాళ్ళుగా, కవులుగా ఆయనని గద్దర్ ప్రతిరూపంగా కూడా చెప్పుకుంటున్నారు. గద్దరన్న గొంతు నీకు వచ్చింది బిడ్డ అని చెప్పి సంబరపడుతున్నారు. సో ఈరోజు నాతో పాటుగా ఉన్నారు ఏపూరి సోమన్న. సో మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను నేను. సో ఒక నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. సో అదేంటి, ఎటువంటి రాజకీయాలతో ముందుకెళ్తున్నారు, అనేక రకాలుగా పాటలు, మాటలు అన్నీ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ముందుగానే వెల్కమ్ చేస్తా. సోమన్న నమస్తే. ఎలా ఉన్నారన్న? సో మీకు ఫస్ట్ ఫోటో చూపిస్తాయి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఈ మధ్య రాజకీయాలు మొత్తం కూడా దాని చుట్టూ నడుస్తున్నాయి. ఫస్ట్ మా వ్యూవర్స్ చూపిస్తాను నేను. రాజగోపాల్ రెడ్డి పక్కన ఏపూరి సోమన్న. ఏంది ఈ కలయిక? ఏంది చాలా చూడముచ్చటైన ఫోటోలు ఎక్కువ ఉంది. అంటే కొత్త ఏముందన్నా, నేను సార్తో చాలాసార్లు దిగినా కదా. నన్ను అంటే కాంగ్రెస్ పార్టీలో కావాలనిచ్చిన దాంట్లో సారీ కదా, మొన్న ఎంపీ ఎలక్షన్ల ముందు. అందువల్ల అది పెద్ద ఇంత అయితే ఏమనిపించదు నాకు, ఎందుకంటే మా సార్తో నేను దిగిన తప్పే ఉంది. అంటే దీని తర్వాత కింద సరే మీ అభిమానులు అంటామా, లేకపోతే అక్కడ జరిగేటువంటి చర్చల్లో అంటామా, రాసుకొచ్చే రాతలు డిఫరెంట్గా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి, ఏపూరి సోమన్న కలయిక ఏదో పెద్ద బ్లాస్ట్ అంటున్నారు. ఏం బ్లాస్ట్, ఏం చేయబోతున్నారు? ఏం బ్లాస్ట్ లేదన్నా. నేను 25 ఏండ్ల ఏపూరి 25 ఏండ్ల పాటల ప్రభావం ఒక బుక్లెట్ ప్రింట్ చేయించాను. దాన్ని ప్రింటింగ్ చేయించినాము. దాన్ని ఇనాగ్రేషన్ కోసం నేను సార్ దగ్గరికి పోయినా, అంటే సభకు పిలవడం కోసం. ఆగస్టు 13 తారీఖు నాడు పెట్టమని చెప్పారు. వారి టైం తీసుకొని మీటింగ్ ప్లాన్ చేసినాను. ఆ సందర్భంగా దిగినటువంటి ఫోటో. అంటే ఎందుకు ఇక్కడ నేను మళ్ళీ స్ట్రైక్ చేసి మాడాల్సి వస్తుందనంటే, సరే జనరల్గా ఫోటో దిగవచ్చు, మీరు ఆహ్వానం ఉండొచ్చు. మందుల సామ్యుల్ మాట్లాడుతున్నమాట, మేము మాదిగోలంటే చిన్న కనబడుతున్నావు, నీకు డప్పు కొడతామని చెప్పి రాజగోపాల్ రెడ్డిని బెదిరించడం. రాజగోపాల్ రెడ్డి నేను లేకపోతే నీకు అక్కడ టికెట్ ఎక్కడిది, లేకపోతే గెలిపించడం ఎక్కడిది అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం. ఇదే సమయంలో ఒకానొక సమయంలో తుంగతుర్తి టికెట్ రేసులో మీరు ఉన్నారు. ఒక పార్టీ సరే ఆ షార్ట్ టైంలో వచ్చిపోయినా కూడా ఒక పార్టీ మీకు టికెట్ అనౌన్స్ చేసింది. ఈ గొడవలు జరుగుడైంది, ఆ మధ్యలో మీరు పోయి రాజగోపాల్ రెడ్డిని కలిసిడైంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని నేను అనుకుంటలేను. లేదన్నా, అనుకోని ఏం లేదు. సభకు ఆహ్వానించడం కోసమే నేను పోయాను. అక్కడ జరిగే తుంగతుర్తి పంచాయతీ అయితే నాకు తెలియదు. ఇక ఆ పంచాయతీ తుంగతుర్తి నియోజకవర్గం టికెట్ రేసులో ఉన్న మీరు మీకు తెలియకపోవడం. అయ్యో, అంటే ఏం నడుస్తుంది ఏం పని. ఇప్పుడు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలని కోరుకుంటా,
తుంగతుర్తిలో కాదు, రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ రావాలని కోరుకుంటా. పార్టీకి లాయల్గా పనిచేస్తాను. నేను నీకు తెలుసు, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే పాడతా తప్ప ఇంకో దాంట్లో ఇంకోటికి నేను అట్లాంటి పనులు నేను చేయను. అందువల్ల అక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్లో ఏంది అనేది అటువంటి నాకు పెద్దగా నాకేం టచ్ లేదన్న. నేను ఓవరాల్గా స్టేట్ అంతా తిరుగుతున్నా, రాస్తున్నా, పాడుతున్నా, నా పని నేను చేసుకుంటూ పోతున్నా. రాజగోపాల్ రెడ్డి గారిని కలిసిన ప్రధాన ఉద్దేశం అయితే నేను 25 years సెలబ్రేషన్ కోసం వారిని ఆహ్వానించడం జరిగింది. దానిలో వచ్చినటువంటి కార్యక్రమమే. పక్కా సోర్స్ ఉంది. సోమన్న ఆశీర్వదిస్తున్నా, పని చేసుకో అని చెప్పి రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చింది నీకు. ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందన్న, దాన్ని నేను కాదని చెప్పలేను. ఆయన సపోర్ట్, ఆయన మద్దతు ఎప్పటికీ ఉంటుంది. అది అది నిజమే. అది ఆ రోజు ఆశీర్వదించడం కాదు, ఎప్పుడూ ఆశీర్వదించాడు. నా సపోర్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉంటుందని చెప్పిండు. అది తప్పేం లేదు. సార్ మీరు సోమన్ ఇప్పుడు సరే మీరు నియోజకవర్గాలు లేకపోతే మీ సోషల్ మీడియా వాట్సాప్ మెసేజ్ చూస్తూనే ఉన్నాము. స్టేట్ మొత్తం పాడేటన్న సోమన్న ఎప్పుడు పోని విధంగా ఊర్లలో చావులైతే పోతున్నారు, ఫంక్షన్లకు తిరుగుతున్నారు, బాగానే ఏదో అంటే కవాతు చేస్తున్నారు ఇప్పటి నుంచి తుంగతుర్తిలా. ఏంది కవాతుకి అర్థమైంది అన్న? అట్లా ఏం లేదన్నా. ఎప్పుడు ఎందుకు పోలేదన్నా? నేను గత 3-4 సంవత్సరాల నుంచి చావులు బతుకులు ఈ కార్యక్రమాలకు అటెండ్ అవుతూనే ఉన్నా. చాలా కుటుంబాలను కలిసిన నేను దాదాపు షర్మిలం ఉన్నప్పుడు కానీ అంతకుముందు అవతల కానీ చాలా ఫ్యామిలీలను నేను ఈ మంచి చెడు కార్యక్రమాలకు కలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మా ఫ్యామిలీ అంతా కుటుంబం అక్కడ చనిపోతే పోవడం జరిగింది. 10వ రోజు కార్యక్రమానికి పోవడం జరిగింది. అంతేగాని మరి దాన్ని ఏదో రాజకీయంగా అనుకునేటువంటి పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే మాకు అంత రిలేషన్, బంధువుల కార్యక్రమాలు కూడా పోతే తప్పవుతుందా అన్న? అంటే నియోజకవర్గం అయితే గమనిస్తున్నారు, ఎప్పటికప్పుడు రాజకీయాలు చూస్తున్నారు మీరు అన్న. మందుల సామెల్ని ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారు మరి? తప్పన్న, అట్లా అనొద్దు. రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ, కోమటిరెడ్డి బ్రదర్సు, వాళ్ళు ఇబ్బంది పెట్టేటోళ్ళు అయితే ఎమ్మెల్యేగా ఎందుకు అవకాశం ఇస్తారు? అంటే ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపిస్తారు? టికెట్ ఎందుకు తెస్తారు? ఎంతోమంది సీనియర్ నాయకత్వం ఉన్నా కూడా సామెల్కి ఎందుకు అవకాశం ఇస్తారు? ఎందుకంటే ఇబ్బంది. ఎస్, ఖచ్చితంగా. నేనంటలేను అన్నమాట. సామెల్ గారే ఇంటర్వ్యూలో చెప్పిండు కదా, రాజగోపాల్ రెడ్డి నాకు టికెట్ ఇప్పించిండు, రాజగోపాల్ రెడ్డి దయవల్ల నేను ఎమ్మెల్యేనైనా ఆయన అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా. నేను అంటున్నమాట కాదు, ఇది జగమెరిగిన. అందరికన్నా ఎక్కువ మెజార్టీ నాకు వచ్చింది, నాకు 50,000 మెజార్టీ వచ్చింది, నేను స్వయంగా ఇక్కడ పోటీ చేసి గాదర్ కిషోర్ ఓడగొట్టి గెలిచినాను అంటారు. రాజగోపాల్ నాకు సంబంధం ఆయనే చెప్తారు. లేదన్న, మేము ఒక 10 సంవత్సరాలు అక్కడ పనిచేసాం గ్రౌండ్లో. కిషోర్ అరాచకాలు, కిషోర్ యొక్క పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ మేము పోరాటం చేసినాం. మా పోరాట ఫలితమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ రిజల్ట్. రాజన్న కోమరెడ్డి బ్రదర్ యొక్క ఆశీర్వాదమే అక్కడ రిజల్ట్. ఇది గమనించకుండా మళ్ళీ అటు దామన్న వర్గం కూడా, రామరెడ్డి దామోదర్ రెడ్డి, అంటే తుంగతుర్తిలో రాజగోపాల్ రెడ్డికి ఎవరు చెప్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, అంతేనా? 200% అది నిజమే, 200%. ఎందుకంటే వెంకరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు, రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. అందువల్ల వాళ్ళకి అక్కడ క్యాడరు, గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్ ఉంది, బలమైన క్యాడర్ ఉంది, మామూలు క్యాడర్ కాదు. అవసరమైతే మనిషి 10 వేసుకుని వాళ్ళే ఏర్పాటు చేసుకునేటువంటి క్యాడర్ ఉంది అక్కడ. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళ సపోర్టు తోటే ఈ దాదాపు భువనగిరి పార్లమెంటు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ ప్రభావం ఉంటుంది. తెలంగాణలో కూడా అక్కడ కొన్ని ఆయా జిల్లాలలో వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల మొన్న రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను అడిగిందే 2 సీట్లు, ఒకటి తుంగతుర్తి, ఒకటి బాన్స్వాడ, ఏనుగు రవీందర్ రెడ్డి ఒకటి, ఇక్కడ సామిల్ ఒకటి, ఈ 2 నేను ఇప్పించిన, దీంట్లో నా పాత్ర ఉందని అన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనం ఒక గొప్ప అవకాశం, ఈ రాష్ట్రంలో అత్యంతమైన అదృష్టమైన వ్యక్తి ఎవరంటే సామేల్. ఈ రాష్ట్రంలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే కావాలంటే ఒక్కొక్కరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకున్న ఛాన్స్ దొరకని వాళ్ళు అన్న, డబ్బులు పోయి శ్రమ పోయి. ఇప్పుడు ఈయన గ్రామాల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసిన ఆయనే కాదు, కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మలు కట్టించి ఎగిరేసిన ఆయన అంతకంటే కాదు. ఓకే, సేమ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంతకంటే కాదు. ఏఈ లేకుండా వచ్చిన వ్యక్తి ఆయన. ఏఈ లేకుండా వచ్చినటువంటి వ్యక్తి ఏంటంటే, సరే ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు కదా, మంచి వచ్చాడు, పని చేసుకుంటాడు అనే పద్ధతిలో వాళ్ళు ఆలోచించారు కోమరెడ్డి బ్రదర్స్. ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలోనే 2 times గిడ్డంగుల సంస్థకు చైర్మన్గా పనిచేసినటువంటి సామేల్ గారు అక్కడ 2 times చైర్మన్ అక్కడ వాడుకోవాల్సిన వాడుకున్నాడు, వాళ్ళ మీద దాడి చేసి అటాక్ చేసిండు, మళ్ళీ బయటకు వచ్చాడు. వచ్చి వాళ్ళ మీద అంటే కేసీఆర్ ఫ్యామిలీ మీద అటాక్ చేశారు. 2 సార్లు అలా అవకాశం ఇచ్చారు వాళ్ళు. ఈయనే
టీఆర్ఎస్ జెండా దిమ్మలు కట్టించి టీఆర్ఎస్ కోసం ఆ ప్రాంతంలో తిరిగిండు అని అంటే అది సత్యం, మేము నమ్ముతాం, మేము గౌరవిస్తాం, చూసినాం ఆ విషయాన్ని మేము ప్రాక్టికల్గా. ఈయన గ్రామం తిరిగి టీఆర్ఎస్ జెండా దిమ్మలు కట్టేయడంలో ఉన్నాడు కీలకంగా. ఆ జెండా దిమ్మలు కట్టి పనిచేసినందుకు కేసీఆర్ కృతజ్ఞతగా 2 సార్లు గిడ్డంగుల సంస్థకు చైర్మన్ చేశారు. అక్కడ కిషోర్ తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టారు, ఈయననేమో గిడ్డంగులకి ఇచ్చేసారు. అంటే నీకు ఆల్రెడీ వాళ్ళు నిన్నేం మర్చిపోలే, నీకు అవకాశం కల్పించారు. ఆడ వాడిన రోజులు వాడినవు, ఆ పదవి పోగానే ఇమ్మీడియట్లీ ఇక్కడ పడ్డావు. ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి అక్కడ లోకల్ ఉన్న కొన్ని ఇష్యూస్, అంతర్గత పోరాటాలు ఈటాటి వల్ల ఎవరో ఒకరిని తీసుకొద్దామనేటువంటి కాన్సెప్ట్ తోటి పట్టుకొచ్చారు. అప్పటికే నువ్వు తిరుగుతున్నావు, నేను ఉంటాను నువ్వు తిరుగుతున్నావు. నేను షర్మిల కాడ డిస్టర్బ్ అయ్యి న్యూట్రల్ అయ్యి నేనున్నా, ఎటు పోవాలి ఇంకా తెలుసుకోలేక మేమున్నాం. ఈ గ్యాప్లో మనోడు జరిగిండు టక్కున లెక్క. ఆయన గెలుస్తాడు అని చెప్పి ఆయనని ఆహ్వానించారు సునీల్ కాన్గోలు కూడా మనం చెప్పారు ఒక వీడియోలో. సునీల్ కాన్గోలే ఫోన్ చేసి ఆహ్వానించారు మందుల సామ్యుల్ని, నువ్వు రావాలి పోయి రేవంత్ రెడ్డిని కలవమంటే కలిసిన, 2 సార్లు కలిసినాక 3వసారి కోమటిరెడ్డిని కలవమన్నారు, పోయి కలిసిన అని చెప్పి మీరు అంటున్నటువంటి మాటలు ఆయన చెప్పిన మాట. తప్పు ఆయన అంటే మీరు అందరు అన్ఫిట్ అనుకుని ఆయన పిలిచిరేమో అప్పుడు. మరి అదంతా రాంగ్ అన్న. ఒక అవకాశం కలిసి వచ్చింది, సరే వాళ్ళు పిలిచినా వీళ్ళు పిలిచినా ఏ సర్వే చేసినా ఇంకేం చేసినా ఒక అవకాశం కాలం కలిసి వచ్చింది, దాన్ని వాడుకో, ఉపయోగించుకో, మంచిగా బతకాలి, సమాజానికి సేవ చెయ్యి, ఇంకా 2 ఏళ్ళు సంతోషంగా చెయ్యి. కానీ ఈ గొడవలు ఏందన్న, ఈ కంప కులాల పంచాది, కులాల కొట్ల, అయ్యో ఎలక్షన్ మళ్ళీ రావాలి కదన్న టైము. ఒక అవకాశం అయితే ఉంది కానీ నీకు గడువు అయితే అదే కదా. అట్లా ఇప్పుడు మంచిగా అద్భుతంగా పరిపాలన చేసుకో, మంచిగా పనులు చేసుకో, సంపాదించుకో. ఒక అవకాశం ఎందుకు సంపాదించుకోవద్దు నువ్వు? ఓ దళితుడు ఒక మాదిగా ఎమ్మెల్యే కాకూడదా? కిషోర్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఇసుకంత బుక్కి ఆగమాగం చేసి కాన్స్టిట్యూన్సీ మొత్తం ఆగమాగం చేసిపోయింది. అవన్నీ మారుస్తాడు, మార్పులు వచ్చినాయి ఇప్పుడు, అవన్నీ మారుస్తాడు. ఇక అది నియోజకవర్గంలో మీరే పోయి స్టడీ చేయాలని నేను అనకూడదు. ఎందుకంటే జనరల్గా నేను ఈ విషయాన్ని నేను తుంగతుర్తి పంచాయతీ నేను మాట్లాడొద్దు అనుకున్నా, సామేలు విషయమే నేను మాట్లాడొద్దు అనుకున్నా. ఎందుకంటే నేను 25 ఏళ్ల పాటల పుస్తక ఆవిష్కరణ కోసం నేను సార్ని ఆహ్వానించాను, మీరు అడిగినందుకు చెప్తున్నా కాబట్టి. ఈ ఇసుక మాఫియా చాలా పెద్ద ఎత్తున జరిగింది తుంగతుర్తిలో ఆ టైంలో. అదే అన్న, ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేయండి అంటుంది, నేను అనలేను. అది అక్కడ ప్రజలకి లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడివి, ఆ జిల్లా లేకపోతే ఆ తుంగతుర్తి బిడ్డవి, మీకు తెలియదా? అక్కడ ప్రజలు అడగాలి, ప్రజలను అడగాలి, అక్కడ క్యాడర్ని అడగాలి. చెప్పడానికి మొహమాటమా మీకు? అరే అట్లా కాదు, నేను చెప్పాల్సి ఇప్పుడు నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదన్న. నేను భయపడేటోన్నైతే గంత పెద్ద కేసీఆర్ రాష్ట్రంలో తెలంగాణకు ఆయన ఎదురులేని నాయకుడు, ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నేను ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని రాసిపాడినోడిని. అర్థమైందా అన్న? నాకు భయం అంటే ఏముంటుంది చెప్పు మరి. ఇప్పుడు ఎందుకు ఖచ్చితంగా బరాబర్ నేను అదే అంటున్నాను. ఇదే మైక్ తీసుకొని నువ్వు ఆ వాగుపంట ఉన్న గ్రామాలను అడగరాదు, ఒకసారి అడిగి రారాదు, అది ఏం జరుగుతుంది ఏందనేది. లేదు అని గట్టిగా చెప్పలేకపోతున్నావు ఏదో. నేనేమంటున్నా, నువ్వు ఇసుక తీస్తావా, మన్ను మోస్తావా, ఇంకేం చేస్తావు, అభివృద్ధి చేయన్నా, పనులు చేసుకో, మంచిగా ఉండు, సంపాదించుకో. కానీ గీ కంప పెంట పెట్టక. ఎందుకంటే మాదిగోళ్ళను నమ్మే పరిస్థితిలో లేరు. ఓహో మాదిగోళ్ళకు లిఫ్ట్ ఇస్తే, మాదిగోళ్ళకు సాయం చేస్తే సాగుడప్పు కొడతారా అనే చర్చ జరుగుతుంది. గది పరుగు పోతుందని మాత్రం ఒక్క బాధ, ఒక్క రిక్వెస్ట్గా నేను అన్నకు అది సూచన చేయదలుచుకున్నా. ఎందుకంటే వద్దు, ఒక అవకాశం వచ్చింది మనకు, రిజర్వేషన్లో మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్ ద్వారా మనకు ఆ సీట్ కేటాయించబడ్డది. కానీ మన బట్టకో, మన పొట్టకో, మన తిండి ఖర్చులకో, మన దారి ఖర్చులకో మనకు హెల్ప్ చేసేటోడు ఎవరో ఒకరు కావాలి కదా. ఆ హెల్ప్ చేసినటువంటి కుటుంబాలను మనం విస్మరించొద్దు కదా. నేను అనేది గది అదొక్కటి. ఎందుకంటే రేపు నీతోటి అంతరించిపోదు కదా. రేపు ఇంకా ఎదిగే దళిత నాయకత్వానికి ఎవరో ఏదో ఒక రెడ్డో ఏదో ఒక బీసో సపోర్ట్ చేయాలి కదా. చేయాలంటే ఇవాళ నీ నడవడికే రేపటి ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారంటే, మనం మాట్లాడుతున్నాం కాబట్టి, రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేసిండు. ఇప్పుడు గెలిచిన ప్రతి చోట రేవంత్ రెడ్డి చేయడంగానే గెలిచిందని చెప్పానంటే కుదురుతుందా? అనొచ్చు అట్లా. అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం కొంత పేరున్నోళ్ళు కావచ్చు, వాళ్ళు చేయబట్టి, కానీ వాళ్ళు చేయబట్టి నేను ఎందుకు గెలిచినా అని చెప్పి మాట్లాడతాడు ఆయన. మందుల సామెల్ గారు మాట్లాడుతున్న మాటలు అవి. అదే అంటున్నా. అదే దానివల్ల ఏమైందంటే ఇంకో మాదిగను దగ్గర తీయరు, ఇంకో మాలను దగ్గర తీయరు అంటున్నా. నేనేమంటున్నా అంటే మనం మాట్లాడే లాంగ్వేజ్, భాష ఇవన్నీ కూడా సీటు మనదే, మన తాత రాసిన భారత రాజ్యాంగమే, ఇది మందిదేం కాదు. నువ్వు కాకపోతే ఇంకేదో దళితుడే నిలబడాలి, ఇంకోరు నిలబడే ఛాన్స్ లేదు. కానీ వాళ్ళు గత 20-30 ఏండ్ల నుంచి ఈ ప్రాంతంలో సర్వీస్ చేస్తున్నారు. పదవి ఉన్నా లేకున్నా వాళ్ళు సేవ చేసుకుంటూ వస్తున్నారు.
కోట్ల రూపాయలు వాళ్ళు కానీ నియోజకవర్గాల మీద ఖర్చులు పెడుతున్నారు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుని వాళ్ళు తుంగతుర్తిలో వాటా కోసమో లేకపోతే ఇంకో నియోజకవర్గంలో వాటా కోసమో పాకులాడే మనుషులు గారు. వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళు చూసుకొని 10 రూపాయలు సంపాదించి కాన్స్టిట్యున్సీలో సావులు బతుకులు చదువులు పండుగలు పబ్బాలు పెళ్లిళ్ళు పేరంటాలు వీటి కోసం వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా క్యాడర్ను కాపాడుకుంటారు. రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకపోయినా కూడా క్యాడర్ను కాపాడుకొని కష్టం సుఖం వచ్చిన వెళ్ళిపోతారు. చక్క రాజగోపాల్ రెడ్డి కాడికి పోతారు, చక్క కోమరెడ్డి బ్రదర్ కాడికి పోతారు. వాళ్ళు కాదనుకుంటా ఎంత దరిద్రానికైనా జేబులో చేయబెట్టి ఆఖరికి 10,000 వచ్చినా తీసిచ్చే క్యారెక్టర్, 10,000 వచ్చినా తీసిచ్చే క్యారెక్టర్. అంటే నీకు 20, 30, 50 లక్షలు అది లెక్కే లేదు. ఇట్లా ప్రతి హాస్పిటల్ బిల్లు కానీ ప్రతి చావులు బతుకులు కానీ వాళ్ళు కడుతున్నారు. ఇది సత్యం. ఇది నేను ఒక్కని అలాంటి వ్యక్తిని మందుల సామ్యుల్ గారు ఏమన్నారంటే సావుడప్పు కొడతాం బిడ్డ అని మాట్లాడుకొచ్చారు. నేనేమంటున్నానంటే నువ్వు సావుడప్పు ఓలు కొట్టాలి, నీకు ఆ రోజు ఎమ్మెల్యేగా అవకాశం వేయలేదు చూడు, వాళ్ళకి కొట్టు తప్పులేదు. నీకు నువ్వు తుంగతుర్తికి ఎమ్మెల్యే కావాలనుకున్నావుగా, ఆ రోజుల్లో కిషోర్ని తీసుకొచ్చి పెట్టిరుగా, గాల్లో కొట్టు సావుడప్పు వాళ్ళకి వర్తిస్తుంది. ఆ మాటకు వస్తే వాళ్ళు కూడా నీకు కృతజ్ఞత మేలుగా నీకు 2 times గిడ్డంగుల చైర్మన్ చేసారు. నేనేమంటే సాయం చేసినందుకు సావుడప్పు పొద్దు, మాదిగ జాతి పరువు పోతుంది. మాదిగోళ్ళు అంటే గిట్లుంటారా గింత గలీజ్ గాన్లా అంటే వీళ్ళు అవసరం వస్తే కాల్ముకి అయ్యా పటేలా అంటారు, దొడ అంటారు. వీళ్ళు అవసరం తిరిగితే ఏం సంగతి ఆయనోరు ఈనోరు నాని. నేనేమంటున్నంటే వాళ్ళు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి పరిచయం ఉన్న కార్యకర్తలు సావుకు బతుకు మందలిస్తాను వేయించారు. దాని యొక్క అసలు ఇంత రచ్చ అవసరమా? సింపుల్గా సార్ వచ్చిరాట పోయిరాట సార్ ఒక మాట నాకు చెప్పండి, నేను కూడా వచ్చేటోని అంటే అయిపోయే పని. అది అదో ప్రభుత్వ లాంఛనాల కార్యక్రమం కాదు కదా. ఆయన మీద ఆయన వర్గీయుల మీద దాడులు కూడా జరిగినట్టుగా, రాళ్ళు బట్టి కొట్టుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. తుంగతుర్తి మొత్తం ఒక హై టెన్షన్ అయింది. అదే అంటున్నా నేనేమంటున్నానంటే వర్గాల మధ్య కొట్టుకున్నారంటే అయితే అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది, లేకుంటే రాజగోపాల్ రెడ్డి పేరు వినిపించింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మందుల సామ్యాలతో పొసగడం లేదా? ఏ సామాజిక వర్గం? రెడ్డి సామాజిక వర్గం. వాళ్ళు ఎవరు కూడా ఆయన మీద పెత్తనం చేయాలనే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఈయనకే ఆడ ఎలా మెదలాలి, ఎలా కోఆర్డినేషన్ చేయాలని అక్కడ అట్టర్ పిలుపు కాదన్నా. పక్క కాన్స్టిట్యున్సీ కూడా నకరికల్ ఇసీనే కదన్నా. ఆ పేరు కూడా తీసుకొచ్చిండు ఆయన. ఈయనండి ఈయన తీసుకొచ్చిండు కానీ ఈయన తీసుకొచ్చాడు కానీ అక్కడ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? నకరికల్ నుంచి ఎవరైనా గాంధీ భవన్కి వచ్చి ధర్నా చేసిరా? ఎమ్మెల్యే కావాలని అడిగిరా? ఎమ్మెల్యే మా ఊరికి రావట్లేదని చెప్పిరా? మాకు చెప్పలేదని ఏమైనా ఫిర్యాదు చేసిరా? అక్కడ లేరా? రెడ్లు లేరా? నకరికల్ కాన్స్టిట్యున్సీలో రెడ్లే లేరా? బీసీలు లేరా? ఎస్సీలు లేరా? అందరూ అన్ని వర్గాలు ఊరు కదా, పక్క కాన్స్టిట్యున్సీ కదా. ఈడ సమస్య ఏమొచ్చిందని అంటే ఈయన ఎలా మెదలాలనేది నాకు అర్థమవుతలేదు. గాయ గత్తర అయిపోతాడు. అర్థమైందా? అని ఇటు చేయలేపుతాడు, అని ఇటు చేయలేపుతాడు. మాకు సావుడప్పు కొడతాయి. ఎవరికి సావుడప్పు కొడతావే? మనల్ని అంచినోనికి సావుడప్పు కొట్టాలి, కులం అహంకారం ఉన్నోనికి సావుడప్పు కొట్టాలి. ఎస్, ఖచ్చితంగా సావుడప్పు కొడదాం. మనల్ని అణచివేస్తే మన కులం పేరుతో తిట్టి దూషించడానికి సావుడప్పే కొడదాము. మన కులాన్ని చేయబట్టుకొని దగ్గర తీసి మన బొందలున్న మనం గోతులో ఉన్న మనం కింద పడ్డ మనల్ని చేయబట్టి పక్కకు లేపి నిలబడా నువ్వు ఇక్కడ ఉండు స్థలం ఉంది నీకు అని చెప్పిన ఉండి మనం సావుడప్పు కొడితే చరిత్ర క్షమిస్తుందా? అట్లా వద్దు అనేటువంటి విషయాన్ని నేను పెద్ద మనిషికి గుర్తు చేయదలుచుకున్నా. ఎందుకంటే పెద్ద ఏజీ పాపం ఏం మాట్లాడుతాడేందో ఆయన దానికి అర్థమైతలేదు. నియోజకవర్గంలో కలుస్తాం కార్యక్రమాలు. కానీ నేను ఇక ఆయనకు నచ్చినప్పుడు ఏదో ఒకటి ఒక దానికి చెప్తాడు, నచ్చని దానికి చెప్పాడు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని తిరుమల మీటింగ్ పిలుతాడు, నాకు చెప్పలేదు. ముఖ్యమంత్రితో సభ పెట్టిండు రేవంత్ రెడ్డి ఆడికి వస్తే కూడా నాకు కనీసం ఒక ఫోన్ కాల్ చేసి తమ్మి మీటింగ్ రా అని అనలేదు. సరే ఆయనకు అనుబుద్ధి కాలేదు అనలేదు, దాని గురించి ఏం బాధపడలేదు. అంటేనే ఏమో అయింది లేకపోతే లేదని కాదు కదా. రేవంత్ అన్న నాకు తెలియదా, నాకు కోమరెడ్డి బ్రదర్ తెలియదు, ఈ రాష్ట్రంలో నన్ను ఎవరు గుర్తుపట్టరా, దాని గురించి చర్చ లేదు. కానీ కులం పరుగు పోతుంది. ఈ విషయాలు మాట్లాడుతుంటే కులం పరుగు పోతుంది. నేను కలిసినటువంటి సందర్భం మాత్రం పుస్తకావిష్కరణ కోసమే కలవడం జరిగింది. పుస్తకావిష్కరణ జరుగుతున్నప్పుడు అన్ని విషయాలు కూడా మాట్లాడినాం, రాజకీయాలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. సహజంగా మీరు పుస్తకావిష్కరణ కోసం కలవచ్చు. అవును, రేపు మీరు అవకాశం అడగారా తుంగతుర్తిలో? 100% అడుగుతాను. ఎందుకుంటా? నా రాజకీయ భవిష్యత్తు కోమరెడ్డి చేతులు పెట్టిన ఆ రోజే ప్రకటించిన. నేను అనేక ఇంటర్వ్యూలో చెప్పిన, నేను నా రాజకీయ జీవితం కోమరెడ్డి రాజగోపాల్ ఆయన కండోగప్పి రోజు చెప్పాను. నేను అంతకుముందు కూడా నేను అనేక వేదికల్లో ఆయనతో కలిసి పాల్గొన్నా, షేర్ చేసుకున్నా. ఆయన ఉన్నాయి కదా నాకు సాక్ష్యాలు. ఆయన దృష్టిలో ఉంది కదా, సోమన్నకు ఫ్యూచర్లో ఏదైనా చేయాలని ఆయన దృష్టిలో ఉంది కదా. అర్థమైందా? నేను ఖచ్చితంగా అడగరా కాదు, ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే మా అక్క అది. ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది, అంతకుముందు 2 సార్లు చైర్మన్ అయినావు, వీళ్ళు ఎమ్మెల్యే అయినావు. ఇక అంటే సత్యంతకాలం మీరే ఉంటే ఇక మరి మేమేంటిది? మాకు కూడా మా అవకాశం మాకు కావాలి కదా, మేము కూడా కొట్లాడతాం. తుంగతుర్తి నిజంగానే ఒక అదృష్టమా లేకపోతే ఇంకేదో అనుకోవాలి. ఎందుకనంటే తుంగతుర్తిలో టికెట్ ఆశించిన వాళ్ళ దాంట్లో నగరిగారి ప్రీతం కార్పొరేషన్ చైర్మన్, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చినట్టుంది ఆయనకి. మందుల సామ్యులు ఎమ్మెల్యే, అదే నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎంపీ. అద్భుతంగా ఉన్నది. కానీ అక్కడ నుంచి నిజంగానే సోమన్న కూడా ఏదైనా లిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే సోమన్న కూడా దగ్గర తీయాలనుకుంటే ఏదో అవకాశం వచ్చేది 2.5 ఏళ్ళ గవర్నమెంట్లా. ఎందుకంటే
సరే ఇప్పుడు మధ్యలో నువ్వు ఫ్లక్చువేట్ అయ్యేసారి వైఎస్ఆర్టీపీకి పోయి లేకుంటే షర్మిల గారితో తిరిగి రావచ్చు. షర్మిల గారు వచ్చింది కాంగ్రెస్కే. అవును. మీరు గతం 2018లో ఎవరిని పాలైందిరో అని మాట్లాడింది కూడా కాంగ్రెస్కే. అవును. మీకు అవకాశం వస్తలేదనంటే మిమ్మల్ని గుర్తిస్తలేరనా గవర్నమెంట్లో? అంటే ఇప్పుడు ఇట్లాంటి కుట్రలు సమీకరణలో భాగంగా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు నా మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయి కనుకనే పొలిటికల్గా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయమే జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు అన్యాయమే జరిగింది. నేను కోరస్ పడిన పిల్లలకు నాకు 25,000 జీతం ఇచ్చి ఒక్క కాడ జాబ్ చేయరనంటే నేను ఒక ఉద్యమకారుడిగా ఉన్నోడిని. నా ఇంట తిరిగిన పిల్లలు నేను ఒకే కేటగిరీలో జాబ్ చేయమంటే నాకు ఎందుకు ఆ జాబు? నేను రాజీనామా చేసి బయటకు వచ్చిన. నాకు అది వద్దని. అప్పుడే నేను ఎవరి పాలైంద్రో పాటని అందుకున్నా. నేను 10 ఏళ్ళు సాంస్కృతిక యుద్ధం చేసిన. సరే షర్మిలమ్మ వచ్చిన క్రమంలో ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందని చెప్పి ఎదురు చూసిన. ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి గోలలు డిస్టర్బ్లు అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఒక ఇండిపెండెంట్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది నాకు. ఏ డిస్టర్బ్ ఉండదు, డైరెక్ట్ ఆమెతో ఫార్వర్డ్గా మాట్లాడి ఉంటుంది ఇదంతా అనుకుని అదొక ప్రయత్నం చేయబోయాను. ఆడ రాంగ్ స్టెప్ అయింది. సరే ఆమె ఇళ్ళకి వచ్చేసింది అనివార్య కారణాల వల్ల. ఇవన్నీ కూడా నేనేమంటున్నంటే 1-2 నేను వేసినటువంటి అడుగులు వల్ల కొంచెం నష్టపోయినా అని అనుకుంటున్నా. కానీ అట్లా వేసిన వాళ్ళు కూడా పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పార్టీలు మారిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇలా మనం ఉదాహరణ ముఖ్యమంత్రి గారే చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్తోనే ఉన్నారా? కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పరిస్థితికి వచ్చారు వాళ్ళు అంటే ఆయనకు లక్ష్యం ఉంది, ఆయనకు గోల్ ఉంది. ఇవాళ నా ప్రయత్నం కూడా అదే. నాకు ఒక లక్ష్యం గోల్ పెట్టుకొని నేను ప్రయాణం చేస్తున్నా. నాకు ఇవాళ నష్టం జరిగింది అనేది నిజమే. 5 ఏళ్ల క్రితమే జరగాలి లేదా 10 ఏళ్ల క్రితమే నేను కాలేకపోయినా ఈ ఫ్యూచర్ అయినా నాదే అనే కళలోనే ఉన్నా నేను. అంటే అంటున్నారు తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో ఆశించిన వాళ్ళు లేకుండా ఆ నియోజకవర్గానికి సంబంధించిన బిడ్డలో మందుల సమయాలు అప్పుడు వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. అద్దంకి దగ్గరికి అవకాశం వచ్చింది. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ అయ్యారు. ఆ నియోజకవర్గంలో టికెట్ కోసం ఆశించి అప్లికేషన్ పెట్టుకున్న నగర్ గారి ప్రీతం గారేమో కార్పొరేషన్ చైర్మన్. మీకేందుకు మీరు అడుగుతలేరా లేకుంటే మిమ్మల్ని గుర్తిస్తలేరా? మీ తప్పటి అడుగులతోని అరే స్థిరత్వం ఉండదనే ఒక ఆలోచన మన గవర్నమెంట్లో ఉన్నదా, ప్రభుత్వంలో? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న, స్థిరత్వము పార్టీ అధికారంలో లేని రోజుల్లోనే నేను పార్టీ కోసం కొట్లాడినా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్ళు పాల్గొన్న ప్రతి వేదికను షేర్ చేసుకున్నా. అనేక లైవ్లు వీడియోలు తీయండి మీరు. లేస్తే కేసీఆర్కి వ్యతిరేకంగానే నేను పాడిన. నా ప్రతి మాట అది కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డది. అది కాంగ్రెస్ పార్టీకే ఉపయోగపడ్డది. రేవంత్ అన్న టీడీపీలో ఉన్న కంటే నేను పని చేసుకుంటూ వచ్చిన. మల్లన్న సాగర్ పోతే మల్లన్న సాగర్ పోయినా. ఆయన రైతుల కోసం యాత్ర చేస్తే రైతుల కోసం తిరిగిన. జిల్లాలో ఇక్కడ రాష్ట్రంలో కోమరెడ్డోళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా పోయి అటెండ్ చేసి వచ్చిన. మునుగోడు పోయినా, నల్గొండ పోయినా ప్రతి సభను నేను పాల్గొని వచ్చిన. నేను కష్టం చేయకుండా ఎక్కడా లేను, శ్రమను దాచుకుని నేను ఎక్కడా లేను. వాళ్ళు గుర్తించి చేస్తే ఇంకా కృతజ్ఞతతో ఇంకెక్కువ పని చేస్తాం. మిమ్మల్ని ఆ పాటగాడుగానే చూస్తున్నారేమో కదా. ఇంకా అదే అంటున్నా. సరే ఇక వాళ్ళు పాటగాడిగా చూస్తున్నారు. పాటగాడిగా చూసినా మనం ఏ మాటకు ఆ మాట అనుకోవాలన్న ఒక మాట క్లారిటీగా. ఇవాళ కేసీఆర్ను నేను అంత వ్యతిరేకించిన. కేసీఆర్ మీద అనేక సాహిత్యంగా నేను పోరాటం చేసిన. ఇవాళ రసమయ్య బాలకిషన్ ఎమ్మెల్యే చేయలేదా కేసీఆర్? దేశపతి శ్రీనివాస్ కళాకారుడు కాదా? ఆయన ఎమ్మెల్యేని చేయలేదా? గోరేటి వెంకన్న ఎమ్మెల్సీ చేయలేదా? దేశపతి శ్రీనివాసన్ ఎమ్మెల్సీ చేయలేదా? సాయి చంద్ను గిడ్డంగుల సంస్థకు చైర్మన్ చేయలేదా? ఇది కళాకారులకు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ను పాలసీపరంగా వ్యతిరేకించవచ్చు కానీ ఒక్క కళా ఫీల్డ్ మీదనే 4 మనుషులను ఎంకరేజ్ చేసాడు పొలిటికల్గా. ఎస్, ఇవాళ రాజకీయంగా సాంస్కృతిక రంగంగా కాంగ్రెస్ పార్టీకి గుండెకాయగా అసలు సాంస్కృతిక సేన అనే పదం పెట్టింది నేను. కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు. నన్ను సాంస్కృతిక సేనకు చైర్మన్గా ఎన్నిక చేయడం జరిగింది. ఆ రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన అనే పదం పెట్టింది నేను. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టింది నేను, పిలిచింది నేను. ఇవాళ ఒక కళాకారుడిగా ఏదో పాలించుకొని పక్కకు పెట్టేటువంటి ప్రక్రియ నాటి నుంచి జరుగుతుంది. కానీ ఇలా రసమయ్య బాలకృష్ణను ఒక కళాకారుడినే చూశాడా కేసీఆర్? గోరేటెంకనను ఒక కళాకారుడినే చూశాడా కేసీఆర్? దేశపతి శ్రీనివాసన్ ఒక కళాకారుడినే చూశాడా? సాయి చంద్ర ఒక కళాకారుడినే చూశాడా? సంస్కరించుకుంటు కదా, గౌరవించుకుంటు కదా. నా పార్టీలో ఉన్నారు, వీళ్ళకి ఏదైనా లిఫ్ట్ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలని ఇచ్చుకున్నాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కళాకారాన్ని గుర్తించేటువంటి పని లేదంటారా? నేనేమంటున్నానంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిందన్న. 2.5-3 సంవత్సరాలు వస్తుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు. నేనేమంటున్నా, ఒక బలమైన గొంతుగా సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద, రేవంత్ అన్న మీద, కోమరెడ్డి బ్రదర్స్ మీద, వీళ్ళందరి మీద ఆడినా కదా నేను. మరి మా గొంతులు మేము వీళ్ళు ఒకడు ఉన్నాడు, వీళ్ళని గుర్తించాలి, వీళ్ళకి ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు సాంస్కృతిక సలహా మండలిని పెట్టిర్రు. అది సలహాలు లేవు, సూచనలు లేవు. దానికి అసలు దానికి ఒక సమీక్షకు పిలిచిన దిక్కులో ఇప్పటివరకు మమ్మల్ని మీకు ఇచ్చినట్టున్నారు. అదే అంటున్నా, ఏమిటి దాని ద్వారా ఏంది అంటున్నా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళదే ఇప్పుడు దాంట్లో మొత్తం మళ్ళీ సీమాంధ్ర వాళ్ళే అడ్డేసారు. ఆ రవీంద్ర భారతి మొత్తం కైవసం చేసుకున్నారు. ఈ సాంస్కృతిక శాఖను మొత్తం కైవసం చేసుకున్నారు. ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ ఏదో మన ఆయన ఎవరు జూపల్లి 100 కోట్ల బడ్జెట్ ఏదో ఉందని చెప్పిండు. ఆ బడ్జెట్ ఎక్కడ పోయిందో, అదేం జరుగుతుందో, ఇదేం జరుగుతుందో, ఆ చర్చలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి.
మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఇచ్చిన పదవులు మీతో పాటు ఇంకొంతమంది ఉద్యమకారులు కూడా ఉన్నారు అదే అంటున్నా 10, 15, 20 మంది దాకా అందులో పెట్టిర్రు. ఓకే. సలహాలు లేవు, సూచనలు లేవు. కళాకారులు ఎంతమంది ఉన్నారు దాంట్లో? అందరు కళాకారులు ఉన్న వాళ్ళు. ఒక కోదండరామ్ సారే కళాకారుడు కాదు, అందరు కళాకారులే కదా. సుద్దాల అశోక్ తేజ, జయరాజ్ అన్న, చాలా మంది ఉన్నారు కానీ మీకు ఏం మీ సలహాలు సూచనలు ఏం సలహాలు లేవు, సూచనలు ఏమంటున్నా పేరు కదేశుడు అట్లా పెట్టి పాటు చేసాడు. మొత్తుకొని వస్తున్నాం ఇప్పటికి. అలా ఆయన ఎవరు మన మామిడి హరికృష్ణ ఉన్నప్పుడు అప్పుడు సమీక్ష మీటింగ్లో పిలిచేది. ఇప్పుడు ఇంకా దారుణం, మమ్మల్ని మాకు ఫోన్ చేసే దిక్కే లేదు ఆడ. ఎవడు చెప్పుకుంటే చేసిపోద్ది. నేను ఏమంటున్నంటే చాలా విషయాలు ఇవాళ తెలంగాణ వచ్చిందని సంతోషపడాలన్నా, కాంగ్రెస్ వచ్చిందని సంతోషపడాలన్నా, ఈ జరుగుతున్న పరిస్థితులు చూసి బాధపడాలన్నా ఏం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి వచ్చినాం, ఆడినాం, పాడినాం, ఎంపీ కోసంలో తిరిగినాం, మాట్లాడినాం. బ్రహ్మాండంగా ఆర్ట్ఫుల్గా ఎవని పాలైందో అనే పాటను మళ్ళీ రివర్స్ చేసి ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందో అని ఆర్ట్ఫుల్గా రాసినాం. దాదాపు ఒక 5-6 మిలియన్లు పోయింది ఆ పాట. ఇంకా పోతూనే ఉంది, కోట్ల మందికి రీచ్ అయింది. ఒక స్తబ్దత పీరియడ్లో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు, ఇంటిగ్రేటెడ్ స్కూలు, 500 రూపాయలకు వంట గ్యాస్ లాయే, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఆయే, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిరి, సన్నబియ్యం ఇచ్చిరి, ఇవన్నీ సబ్జెక్టులు చెప్పుకుంటూ ఒక పాట రాసిన. మీరు వినే ఉంటారు యూట్యూబ్లో. అర్థమైందా? ఇవన్నీ ఇష్టం ఉండి రాసిన, ప్రేమ నాకు అనిపిస్తుంది ఇవన్నీ చెప్తూ ఉంటే. ఆ రోజు మీరు అన్నారు నా రాజకీయ జీవితాన్ని కోమటిరెడ్డి చేతిలో పెట్టినాను అన్నారు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ లో కోమటిరెడ్డికును రేవంత్ రెడ్డికి పడతలేదు. సరే, అది కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతేనైనా కూడా అది ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసిందే. ఆ కేటగిరీ దూరం పెడతారా మరి మిమ్మల్ని? కాదు, నేనేం పాపం చేసినా? నేను గజ్జగట్లేదా? ఇప్పుడు నేను అచ్చంపేటలో మాట్లాడలేదా అన్న? రావలసిన మొగోడు రానే వచ్చిండో నేస్తమా రావం. అచ్చంపేటలో రేవంత్ అన్న పాదయాత్ర అప్పుడు నేను పాడలేదా? నేను మాట్లాడలేదా అన్న? నేను చెప్పలేదా? నేను దాచుకున్నాను అన్న. కాదే, నేను ఓకే, ఎవరి వైరుధ్యాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదన్న నా విషయాన్ని. అంత పెద్దగా నేను డిస్కస్ చేసి లోతుల్లోకి వెళ్ళిపోలేను. కానీ ఒక కళాకారుడిగా, ఒక మాదిగ సామాజిక వర్గంగా, ఒక పేద బిడ్డగా నేను ఏ వేదికనైనా పంచుకున్నా. నాకేం విషయం అయితే లేదు కదా, నాకు కుళ్ళుకుట్రలు అయితే లేదు కదా. నేనైతే ఏదో వీళ్ళని దించి ముఖ్యమంత్రి అయ్యేటువంటి కుళ్ళుకుట్రలు అయితే నాకు కావు కదన్న. నన్ను ఆ చేరదీసిన కాడికి దగ్గరికి పోతున్నా, అన్న సార్ అంటున్నా, దండం పెడుతున్నా. నా దగ్గర నాకేం విషయం ఉంది? ఇప్పటివరకు ఇప్పుడు 2.5 ఏళ్ళలో మీరు ప్రయత్నం చేసిరా సీఎం దగ్గరికి? ఖచ్చితంగా ప్రయత్నం చేసామని. ఇప్పుడు 6-7 నెలల నుంచి ఈ పుస్తకావిష్కరణకు కూడా ఆహ్వానించాలనే కాన్సెప్ట్తో చాలాసార్లు ప్రయత్నం చేశాం, కానీ ఆ ఛాన్స్, అవకాశం కూడా దొరకలేదు. ఇక నేను మళ్ళీ, ఎందుకంటే నాకు కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించింది ఆ పెద్ద మనిషి. ఇక మంచి వచ్చాడు, నన్ను ఆయన ఆ సభకు నేను ఆయన పిలుచుకోవడం ఏం లేదు. ఎవని పాలైందిరో తెలంగాణ అని చెప్పి పాడిన రోజున, ఆ రోజు అలా నుంచి బయటకు వచ్చిన మంత్రులు కానీ ఇంకెవరో అసలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండదు, దొరా అందరు. మరి నీలాంటి కళాకారులకి, ఇంత గొంతెత్తి పాడిన వాళ్ళకి, పదయాత్రలో పాడిన వాళ్ళకి నీకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటే మీకే సామాన్య జనం పరిస్థితి క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా డెఫినెట్గా. ఈ ఇంటర్వ్యూ తర్వాత చూస్తున్నా మాట్లాడతారు కదా. ఇప్పుడు 6 నెలలన్నా, 6 నెలలు నేను వెయిట్ చేయబట్టి పెద్ద మనిషి కోసం, ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ అన్న కోసం 6 నెలల టైం నాకు ఆనవాళ్ళు కూడా దొరకట్లేదు. అసలు ఫోన్ ఎత్తితే కదా మన ఎవరు ఆయన జైపాల్, ఫోన్ లేపి సమాధానం చెప్తే కదా. ఎట్లా చుట్టూ ఎన్నిసార్లు తిరిగి పిచ్చోని కూర్చున్నాను నేను. ఇక సరేలే, ఆయన దయ ఉంటే పిల్లని, లేకపోతే లేదు, ఎంతకంటే ఏం చేయగలుగుతా నేను. ఆయన దయ జాలు ఉంటే, అయ్యో నా తమ్ముడే నా వీడు కూడా మా తమ్ముడే కదా అని దయో కనికరం ఉంటే కనికరించని, లేకపోతే లేదు. ఇక నేను చేసేది ఏమి, ఎందుకంటే మరీ ఆత్మగౌరవాన్ని చంపుకొని నేను ఎక్కడో ఊగిసపడాలంటే నాకు నా వల్ల కావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక చూసినా మరి నేనేమో కలువు పోనీ, నేను ఇప్పటికిప్పుడు రాత్రి పదవి ఏమంటున్నా, డబ్బులు ఏమంటున్నానా, కలవడానికన్నా కనీసం ఏదైనా బాధ చెప్పుకోవడానికన్నా అర్థం లేకపోయినప్పుడు ఏం చేయగలుగుతాం చెప్పు. మీకు బాధ అర్థమవుతుంది. ఇది ఎక్కడైనా వ్యతిరేక గలమయ్యే అవకాశం ఉన్నదా? ఏం వ్యతిరేకం? ఇది ఎక్కడైనా వ్యతిరేక గలమయ్యే అవకాశం ఉన్నదా? ఏ పురుషం అన్నది మీ బాధ అర్థమవుతుంది, మీ ఆవేదన అర్థమవుతున్నది. ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆత్మగౌరవం చంపుకోమని కూడా మేము మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కడన్నా వ్యతిరేక గలమయ్యే అవకాశం ఉన్నదా అని. నేనేం వ్యతిరేకం ఏముందన్నా, నేను నా కడుపులో ఉన్న ఆవేదన చెప్తున్నా మీ ద్వారా. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఎట్లాగూ నేను మాట్లాడతా అంటే సమయం దొరకట్లేదు, మీ ద్వారా ఆ ఆవేదన వెళ్ళాలని. ఇవన్నీ ఎందుకంటే సాంస్కృతిక శాఖలో ఇవన్నీ మార్పులు చేర్పులు జరగకపోతే, అర్థమైందా? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాంస్కృతిక శాఖ ఎట్లా పనిచేసింది, ఇవాళ కల్చరల్ వింగ్ సాంస్కృతిక శాఖ ఏం పనిచేస్తుంది, ఒకసారి అటువైపు కన్నేసి చూస్తే అక్కడ జరుగుతున్న లోపాలు ఏంది, మంచి ఏంది, చెడుందో తెలుస్తుంది. మేము మా ప్రభుత్వం, మా పార్టీ, మా విధానం, మేము గజ్జగడితో వచ్చినటువంటి ప్రభుత్వంలో మాకు ఆడ కనీసం స్పేస్ లేదు కదా. నువ్వు పెట్టిన సాంస్కృతిక సలహా మండలిలో మాకు మా సలహా లేదు, మా సూచన లేదు, మమ్మల్ని అడిగినోళ్ళు లేడు, పిలిచేటోళ్ళు లేడు, గుర్తించేటోళ్ళు లేడు కదా. గద్దరన్న పేరుతో అంత పెద్ద అవార్డులు ఇచ్చారు. గద్దరన్న మీటింగ్కు ఏ పురుషోమన పోయి పాట పాడాడన్నా? గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చేటువంటి ఫంక్షన్కు కనీసం గద్దర్ పేరు ఉత్తరించి ఒక పాట, గద్దరన్న గురించి ఒక నివాళులు అర్పించే పాట కూడా ఓ ప్రజాగాయకుడిగా మాకు అక్కడ రైట్స్ హక్కు ఉండదా? గద్దర్ అవార్డులకు కూడా సినిమాలని తీసుకొచ్చి ఎగిరిపిస్తుంటుంది.
తెలంగాణలో వీళ్ళు కళాకారులు ఉండరు, వాళ్ళ గద్దర్ పాట కూడా లేదులే బేసిక్గా. ఏందది ఎవరు పాడుతుర్రు, గద్దర్ పాట ఎవరు వింటుర్రు, ఎక్కడిది ఇదంతా? మేము గద్దరన్న వారసులం కదా, గద్దరన్న తోల నరసింహులం కదా, గద్దరన్న ఏలు బట్టి తిరిగిన వాళ్ళం కదా. ఇట్లాంటి క్వశ్చన్ సేమ్ నేను కూడా ఒకరోజు ఇట్లనే విషయంలో వార్తేస్తే గద్దరన్న పేరు పెట్టినాం కానీ అది సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డులు కదా, ఇది మన తెలంగాణ కళాకారులకు ఇచ్చే అవార్డులు కాదు కదా అంటారు వాళ్ళు. సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డే, నేను కాదని అంటలేను. ఇది గద్దర్ పేరుతో వచ్చినటువంటి అవార్డును గద్దరు పాటలు అక్కడ ఎవరు పాడాలి? గద్దర్ పాటే లేదు అంటున్నా కదా, డీజేటీలే మొత్తం అన్ని. గద్దరు పాట ఎవరు పాడాలి అంటున్నా. లేదు అక్కడ పాటే లేదు. తెలంగాణకి ఇచ్చేది కాదు అంటే ఎవరు? మరి మేము కాదా? మేమెవరు? మాకు అవార్డులు ఏమని అంటలేము మేము. తర్వాత 9 మందికేమో ₹1 కోటి మొన్న ప్రకటించారు. దాన్ని ఆర్ట్ఫుల్గా స్వాగతిస్తున్నాం, కాదని అంటలేము. కానీ సెకండ్ కేటగిరీగా ఉన్న మేము కూడా ఉన్నాం కదా. ఇప్పుడు వీళ్ళ గద్దరన్న లేడు, ఆయనకు అవార్డు ప్రకటించారు, ఆయనకు గొప్ప స్థాయి తీసుకొని సంతోషపడుతున్నాం. గద్దరన్న విషయంలో ప్రభుత్వం మంచి పని చేసింది, రేవంత్ అన్న మంచి పని చేశాడు. అందశ్రీ ఆయన సాగును మంచిగా చేశారు, సంతోషపడుతున్నాం, తప్పలేదు. ఎప్పుడో చనిపోయిన బండి యాదగిరిని కూడా గుర్తించారు, తప్పలేదు. కానీ మాతో కూడా మాట్లాడండి అంటున్నా. మమ్మల్ని కూడా మేము బతికే ఉన్నాం, మేము ఇంకా పని చేస్తాం కదా, మీకోసం పని చేస్తాంగా. మేము ఇంకా తిరగమా? మేము ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ నేల మీద తిరిగి ఆడమా పాడమా? మేము పని చేయమా మీకోసం? ఎవరి కోసం పని చేస్తున్నాం, ఎవరి ప్రభుత్వం, ఏడ ఉన్నాము అని చాలా విషయాలు ఉన్నాయన్న మాట్లాడడానికి. కడుపు చించుకుంటే కాళ్ళ కింద పడదన్నట్టు ఉంది పరిస్థితి. నేనేమంటున్నంటే సాంస్కృతిక రంగంగా 20 మందిని మమ్మల్ని అపాయింట్ చేశారు. బయట వాళ్ళేమో సోమన్నకి ఏదో పదవి వచ్చిందని అనుకుంటారు, సోమన్నకేమో అలవెన్సులు వస్తున్నాయని అనుకుంటారు. కానీ అలవెన్సులు లేవు, పదవులు లేదు, మాతో మాట్లాడేటువంటి దిక్కుదిశ కూడా లేరు. మేము ఏమంటాం, మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గుర్తు చేస్తాను. రేవంత్ అన్న మా మీద దయచూపు, కొంచెమని ఒక్కసారి అన్నా అరే వీడు మా వాడు ఒకటి ఉండే అని మమ్మల్ని చూడన్న, మమ్మల్ని కూడా చూడు పట్టించుకో అంటున్నాం. ఏమంటలేము మేము. కూర్చున్న ఆఫీసు ఉందా? ఎక్కడిది ఆఫీస్, ఎక్కడిది కుర్చీ, ఎక్కడిదే? అసలు సలహాలే లేవు, సూచనలు లేవంటే కూర్చునేది ఎక్కడిది? చాలా దారుణం అదంతా కూడా. కానీ నేనేమంటున్నట్టే దయచేసి అన్న ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చినాం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికించాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ చీలికలు పేలికలు ఈ పట్టించుకోక రకరకాల సమస్యల వల్ల మళ్ళీ పార్టీ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కాకుండా కలిసికట్టుగా ఉండేటువంటి ఒక ప్రయత్నం జరగాలి. సరే ఓకే, నా తలరాత్రి రాసి పెట్టుంటే జరుగుతుంది, ఆయన దయ ఉంటే ఇవన్నీ, లేకపోతే లేదు. లాయల్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం. ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు పవర్లోకి రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. భారత రాజ్యాంగం బతకాలంటే ఇక్కడ కాంగ్రెసే రావాలి. భారత రాజ్యాంగం నిర్వీర్యం అయిపోద్ది రేపు. మతతత్వ పార్టీలు కులతత్వ పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోతే రాజ్యాంగం ఆగమవుతుంది. దానికోసం అంతిమంగా పనిచేస్తాం. మేము అట్లేమో వదులుకోము. ఏదో పార్టీకి ఏదో మాట్లాడుతున్నామనేది నో. ఇవాళ ఖచ్చితంగా ఏ లక్ష్యం కోసం అయితే రాజన్న కండవ కప్పిండో ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం. సమస్య లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాలను నా ఆర్ట్ఫుల్గా రాసిన, ప్రజాపాలన చెరువు తెలంగాణ ప్రజల పాలైందని రాసిన. నేను ఇవాళ ఈ 2 మాటలు కూడా మీతో నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నా, ఈ సాంస్కృతిక రంగం ఇవన్నీ విషయాలు ఏంటంటే రేవంత్ అన్న కాడికి పోతలేవు ఈ విషయాలన్నీ, ఎవరు తీసుకపోతలేరు. మీరన్నా చూడండి. సంబంధిత మంత్రి కూడా ఉన్నట్టున్నారు కదా. అదే ఉన్నారు, కానీ ఏం లాభం అంటున్నా. నేను 12 నెలలు అంటే ఏడాది అవుతుంది నేను మీటింగ్ పెట్టి 9 లక్షల బిల్లు రిలీజ్ చేశారు. మంత్రి ఆర్డర్ ఇచ్చిండు, ఇప్పటివరకు సింగిల్ ఎంపీ అకౌంట్లోకి రాలేదు. అప్పులు చేసి మీటింగ్ పెట్టిన, ఈడ తెచ్చి అప్పులు తెచ్చి మీటింగ్ పెట్టిన. 9 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఏడాది కాలం. ఎవరు చెప్పాలి ఈ బాధ? ఎవరు చేస్తారు? ఎవరు చెప్పాలి చెప్పు నాకు. మేము ఈ ఒక మీటింగ్ నిర్వహించి 10 జిల్లాల నుంచి కళాకారులు పిలిపించి ఒక పెద్ద సమ్మేళనం నిర్వహిస్తే దానికి 15 నుంచి 20 లక్షల రూపాయల బడ్జెట్ ఖర్చు వస్తున్నా కూడా నేను నా చేత ఇటు తిప్పలబడి అటు తిప్పలబడి పెడితే అప్పులు తెచ్చి పెట్టిన పైసలు ఇప్పుడు బాకీలు కట్టుకుంటూ తిరుగుతున్నా. ఈ ఆవేదన ఎవరికి చెప్పాలి? అంటే మీ పరిస్థితి ఎట్లా ఉందంటే మరి సామాన్య జనం అదే అంటున్నా, నేను ఇదే చెప్తున్నా. ఈ బాధ తెలంగాణ ఎట్లా పాడారు? ఈ బాధ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందామంటే కూడా ఇనే ఛాన్స్ లేదు. అసలు ఆయన దాకా బోనిస్తలేరు ఆ సమస్యలను. ఎన్నిసార్లు గేట్ కాడిపోయి తిరిగి ఖాళీ వచ్చా, నాకు ఫోన్లు కొట్టి నా కాల్ లిస్ట్ది కనబడుతుంది. ఎన్ని 100 సార్లు ఫోన్. ఒక్కసారి నెత్తి తమ్మి ఏంది నీ పరిస్థితి, సరే ఓకే సార్ నువ్వు గలదు ఈ టైం తీసుకుని 2 నిమిషాల సమయం దొరికితే చాలు కదా. నిలబడనే చెప్తా కదా, పోనీ నన్ను కూర్చోబెట్టి మాట్లాడిపోయినా నిలబడనే చెప్పుకొని పోతా కదా నా ఆవేదన ఏందని. అందువల్ల నేనేమంటున్నానంటే మీ ద్వారానన్నా నేను ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నా, మేము కూడా ఉన్నామన్నా, మా అమ్మ మీద కూడా దయచూడు. మేము నీ తమ్ములమే కదా, నీకు వ్యతిరేకులమా? మేమన్నా శత్రువులమా? కాదు కదా, నీ శత్రువులం కాదు కదా, నీ మిత్రులమే కదా, నీ మేలు కోరుకునేలో కదా. ఇలా నేను పాట పాడింది ఆయన రావాల్సిన ముగోడు రాని వచ్చినా నా గొంతు లేదా అన్న? నా గొంతు లేకుంటే ముఖ్యమంత్రి అయ్యారా? దయచేసి అర్థం చేసుకోమని చెప్తాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నా పాటల పుస్తకాన్ని నువ్వు ఓపెన్ చేయలేవా?
గౌరవ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఒక పుస్తకాన్ని 5 నిమిషాలు నిలబడి 5 నిమిషాలు నిలబడిపోయి ఆ సభకు చేసిపోలేవా? చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. నేనేమంటున్నంటే, నేను కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ లాయల్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. అది రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో బాజాప్తుగా రేపు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన కండువా కప్పిండి, ఆయన ఆహ్వానించిండు, సోమన్న ఆశీర్వాదం నీకు ఉంటుందని చెప్పిండు. ఇలా అదే లైన్తో వెళ్తున్నా. కానీ సాంస్కృతిక రంగాన్ని మాత్రం ప్రక్షాళన చేయండి దయచేసి, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఇది ఉందా సాంస్కృతిక సారథి? అప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన సారథి జీతాలు ఇవన్నీ నడుస్తున్నాయా? ఉన్నది, ఇక నడుస్తున్నాయి. జీతాలు కూడా కొన్ని పెంచారు, కొంతమేరకు అది బాగానే నడుస్తుంది. కొంత స్టడీ దీన్ని అయితే రివ్యూ చేసుకొని కొంత తప్పులు సరిదిద్దుకొని వెళ్ళిపోతే అద్భుతంగా సక్సెస్ అవుతాం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు రేపు మేము బృందాలు వెళ్ళిపోయి రేపు పార్టీ మీటింగ్లు పెట్టి తిరగకుండానే అవుతుందా? రేపు ప్రచారాలు చేయమా? మా వాయిస్ రాదా? రేపు నేను జనంలో పోయి తిరగాలనా? 4 పాటలు రాసి పెడితే యూట్యూబ్లో పోతే లక్షలాది మందికి రీచ్ కాదా? కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్ పరిస్థితులు వెళ్ళిపోవా? మంచిగా చేస్తాం కదా, చెడు ఎందుకు చేస్తాము? చూద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది ఏపూరు సుమన్తో స్పెషల్ పాడ్కాస్ట్. సో మీకున్నటువంటి అనుమానాలు, సందేహాలు, మీరేదాన్ని ఇంకా క్వశ్చన్ చేయాలనుకుంటే కూడా ప్లీజ్ డూ కామెంట్.